శకమని, క్రీస్తుకు పూర్వమని ఒప్పుకుంటుంది. చప్పట్లు పెట్టాలి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచంలో ఏ వంశావళైనా క్రీస్తు శకములో మనం ఉన్నామని ఒప్పుకుంటుంది. అంటే ఇప్పుడు ఏంటంటే చాలా మంది పుట్టిన వారు మహనీయులు ఉన్నారు, గొప్పవాళ్ళు ఉన్నారు, పూజనీయులు కూడా ఉన్నారు. కానీ అన్ని నామముల కంటే పైన ఆకాశం అందే గాని, భూమి మీదే గాని, భూమి క్రిందే గాని యేసు అని నామం పలుకుతున్నప్పుడు గజ 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 భూమి వణుకుతుంది, ఆకాశాలు వణుకుతున్నాయి, పాతాళం వణికిపోతుంది. యేసు అనే పవర్ఫుల్ శక్తి ప్రపంచానికి వచ్చింది. ఆయన వచ్చే ముందు ఒక లేఖనం లూకా సువార్తలో రాయబడింది. ఏమని రాయబడిందంటే, ఇదిగో ఆయన లేఖనాలు చెప్పినట్లుగా చీకట్లోను మరణ ఛాయల్లోను కూర్చున్న వారికి వెలిగించుటకై అనుంది. చూడండి, గమనించండి. చీకట్లో ఉన్న మనుషుల్ని వెలుగులోనికి నడిపించాలి, అసత్యములో ఉన్న మనుషుల్ని సత్యములోనికి నడిపించాలి, మరణములో ఉన్న వారిని జీవములోనికి నడిపించాలి. చీకట్లో ఉన్న మనుషులు, చీకటి అనగా ఏంటి? లోకంలో ఉన్నటువంటి దురాలోచనలు, అసహ్యమైనవి, జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, లోభము, చెడుతనము, కృత్రిమము, కామవికార, శ్రేష్టలు, మత్సరము, దేవదూషణ, అహంభావము. ఇవి చీకటి సంబంధమైన పరిస్థితులు. ఈ చీకటి సంబంధమైన పరిస్థితులు పారుదలవడానికి ఒక పవర్ఫుల్ వెలుగు కావాలి. ఆ వెలుగు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే అని రాయబడింది. ఆయన చీకటిలోను మరణ ఛాయల్లోను కూర్చున్న వారికి వెలిగించుటకై, చీకట్లో కూర్చున్న వారికి వెలిగించుటకై, మరణ ఛాయల్లో కూర్చున్న వారికి వెలిగించుటకై. ఎవరికి ఈ అభిషేకం లేదండి, ఎవరికి ఆధిపత్యం లేదు, ప్రభువైనటువంటి యేసుక్రీస్తుకు మాత్రమే ఉంది. అందుకని ప్రపంచంలో ఆయన ఈ లోకంలో మాకులాగా ఒక పాస్టర్గా ఉన్న రోజుల్లో ఆయనలో చీకటి వెతుకుతున్నారు. చూపులో గాని, మాటలో గాని, పుట్టుకలో గాని, ప్రవర్తనలో గాని ఎక్కడైనా దొరుకుతారా అని ఎంతో మంది పరీక్షించి చూస్తున్న రోజుల్లో యేసు ప్రభువు